అవుతుంది, లైనక్స్లో నా మెయిన్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది, కంటైనర్లో కూడా వర్క్ అవుతుంది. అదే నేను ఇక్కడ ఎల్ఎల్ అని ఇచ్చాను అనుకోండి, చూడండి కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. అంటే ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి మనం ఏదైతే లైనక్స్లో రన్ చేస్తామో అన్ని కమాండ్స్ని నేను ఇక్కడ రన్ అయితే చేయలేను. ఓకేనా? సో ఎల్ఎల్ అనేది నాకు బయట వర్క్ అవుతుంది, కంటైనర్ బయట రన్ అవుతుంది, కానీ ఎల్ఎల్ అనేది కంటైనర్ లోపల రన్ అవ్వడం లేదు. ఓకేనా? ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూజర్ యాడ్ చిరు అని ఇస్తాను. యూజర్ యాడ్ అనే కమాండ్ కూడా నాకు వర్క్ అవ్వడం లేదు. ఓకే, యాడ్ యూజర్ అని ఇస్తాను, యాడ్ యూజర్ చిరు అని ఇస్తాను. ఓకేనా? సో ఉబెండులో యాడ్ యూజర్ అనే కమాండ్, అదే లైనక్స్లో అయితే రెడ్ హ్యాట్లో అయితే మీరు యూజర్ యాడ్ అనే కమాండ్ రన్ చేయాలి. నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను. ఓకే, పాస్వర్డ్ అయితే సెట్ అయింది. ఇప్పుడు నేను ఐడి చిరు అని ఇస్తే ఇక్కడ చూడండి నాకు ఇది చిరు అనే యూజర్ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఇక్కడ ఐడి అయితే వచ్చింది. ఇది ఇక్కడ నేను ఎక్కడ చేశాను, కంటైనర్ లోపల చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అవుతాను, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఐడి చిరు అని ఇస్తాను. చిరు అని ఇస్తే ఇక్కడ నాకు నో సచ్ యూజర్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ చిరు అనేది లైనక్స్ ఒక డెడికేటెడ్ కంటైనర్, ఒక డెడికేటెడ్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేశాను. చిరు అనేది ఓన్లీ ఆ కంటైనర్ వరకే, అంతేగాని నేను ఒక కంటైనర్ లోపల నేను ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ నా సర్వర్లో క్రియేట్ అవుతుంది డెడికేటెడ్గా. ఓన్లీ ఆ కంటైనర్ వరకే క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ ఆ కంటైనర్ వరకే క్రియేట్ అవుతుంది. ఇక్కడ చిరు అనేది కంటైనర్ లోపల క్రియేట్ చేశాను కాబట్టి కంటైనర్ లోపలే ఆ చిరు అనే యూజర్ అనేవాడు యాక్సెస్ చేయగలుగుతాడు. అదే బయటకు వచ్చి నేను ఐడి యూజర్ ఇస్తే ఆటోమేటిక్గా నా సర్వర్ ఏం చెప్తుంది, నాకు చిరు అనే యూజరే లేడు, సో ఐడి వాల్యూ నేనైతే అవుట్పుట్ అయితే ఇవ్వలేను అని చెప్తుంది. సో ఇది నా డెడికేటెడ్ ఫైల్ సిస్టమ్ టాపిక్. డాకర్ సిస్టమ్ డిఎఫ్ గురించి మాట్లాడాం. డాకర్ ఇమేజెస్ని, డాకర్ కంటైనర్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఒకవేళ సింగిల్ కంటైనర్ సింగిల్ ఇమేజ్ అయితే ఎలా రిమూవ్ చేయాలి, బల్క్గా ఎలా రిమూవ్ చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత లైనక్స్ ఫైల్ సిస్టమ్ గురించి జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. సో స్లాష్ నుంచి మనకి మొత్తం స్టార్ట్ అవుతుందని. సో అది ఎందుకు చెప్పాను, ఎందుకంటే ఆ ఫైల్ సిస్టమ్ అనేది లింక్ టు డాకర్ నేమ్ స్పేసెస్. డాకర్ నేమ్ స్పేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక మెయిన్ సర్వర్ తీసుకుంటే ఆ మెయిన్ సర్వర్కి డెడికేటెడ్గా నాకు ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, నెట్వర్క్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, లైనక్స్ ఫైల్ సిస్టమ్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, ప్రాసెస్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, యూజర్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అలానే నేను ఒక కంటైనర్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా దానికంటూ ఒక డెడికేటెడ్ నెట్వర్క్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ లైనక్స్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ యూజర్ నేమ్ స్పేస్ క్రియేట్ అవుతుంది, డెడికేటెడ్ ప్రాసెస్ నేమ్ స్పేస్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఇంతవరకు మనం అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు డాకర్ ఓవర్లే టు డ్రైవర్ గురించి అయితే మాట్లాడదాం.